నమస్తే. డాక్టర్ స్వాతి రుద్ర వెల్‌నెస్ నుంచి. వీరి పేరు గంగా లక్ష్మి గారు. హైదరాబాద్ బీహెచ్ఎల్ నుంచి మన దగ్గరకి నాడీ వైద్యం గురించి వచ్చారు. అసలెందుకొచ్చారు? ఏం జరిగింది? ఇప్పుడు ఎలాగున్నారు? వారి ద్వారానే తెలుసుకుందాం. చెప్పండమ్మా. స్వాతి గారి దగ్గరికి వచ్చాను. నా గురించి అసలేం జరిగింది మీకు? పడిపోయాను. ఓకే. పడిపోతే నాకు ఈ ఇట్లా సైడ్లో పడితే ఆ! ఇది బొక్క పట్టేసింది అని చెప్పారు. ఆపరేషన్ చేయాలన్నారు. ఓకే. నాకు బొక్క వీకునే ఆపరేషన్ వద్దు అని. అంటే అప్పుడు పడిపోయినప్పుడు అది డ్యామేజ్ అయిందని చెప్పారు. డ్యామేజ్ అని చెప్పారు. సర్జరీ చేయాలన్నారు. హ్మ్. బొక్క వీక్ ఉన్నాయని సర్జరీ వద్దని ట్రీట్మెంట్ స్వాతి గారి దగ్గర తీసుకున్నాను. కొంచెం పర్వాలేదు, బాగా నడుస్తున్నాను. అంటే అప్పుడు పడిపోయినప్పుడు మీరు కంప్లీట్‌గా నడక అనేది ఉండేది కాదు కదా? బెడ్ రెస్ట్ 3 నెలలు బెడ్ రెస్ట్ తీసుకున్నా. అసలు లేవలేకపోయాను. ఆ! 15 రోజులు బెడ్ మీద పండుకొని మోషన్స్, యూరిన్ 15 రోజులు అట్లనే ఉన్నాను. మెల్లగా మందులు తీసుకుంటుంటా స్వాతి గారి దగ్గర. మెల్లమెల్లగా నాడీ వైద్యం కూడా చేయించుకుంటూ ఉన్నారు మీరు. ఇప్పుడు మీరు నడుస్తున్నారు. నడుస్తున్నాను. కొంచెం మెల్లగా. అప్పుడు ఆపరేషన్ కంపల్సరీ అన్నట్టున్నారు కదా? డాక్టర్ గారు మీ పాప నాకు చెప్పారు. సో వీరి పాప నా క్లయింట్ అనమాట. సో అమ్మాయి అంటే తను కూడా కొన్ని ట్రీట్మెంట్స్‌కి మన దగ్గరికి రావడము, రికవరీ అవ్వడము, ఆ నమ్మకంతో ఆపరేషన్ వద్దు అమ్మకి అని వాళ్ళ పాప నా దగ్గరికి తీసుకురావడం జరిగింది. అదే కదండి? ఫైనల్‌గా చాయిస్ అయితే ఆపరేషనే చేయాలన్నారు. చేయాలి డాక్టర్ గారు. అలాగా రావడం జరిగింది. మన దగ్గరికి తీసుకొచ్చిన తర్వాత నాడీ వైద్యం ద్వారా, మన హెర్బల్ ట్రీట్మెంట్స్ ద్వారా ఇప్పుడు మంచిగా నడుస్తున్నారు. ఒకసారి మీరు నడిచి కూడా చూపించండి. అయితే స్టాండ్ సహాయంతో నడుస్తున్నారు. అసలు లేవలేని పరిస్థితి వారిది. ఇప్పుడు చూడండి, స్టాండ్ పట్టుకోకుండా కూడా నడిచి చూపిస్తున్నారు. ట్రీట్మెంట్ అనేది కంటిన్యూ చేయడం జరుగుతుంది. హ్యాపీనమ్మా?